హైదరాబాద్కు సమీపంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోనే భూమిపై పెట్టుబడులు ఎందుకు పెట్టాలి? షాద్నగర్ మరొక హైటెక్ సిటీగా రూపాంతరం చెందబోతుందా? ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న షాద్నగర్ ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. శరవేగంగా రూపాంతరం చెందుతున్న షాద్నగర్ విశేషంలో ఇప్పుడు తెలుసుకుందాం. షాద్నగర్కు ఉన్న కనెక్టివిటీలలో ముఖ్యమైనది ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 పొజిషన్లో ఉన్న శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరొక కనెక్టివిటీ భారతదేశంలోనే అత్యంత పొడవైన NH44 బెంగళూరు హైవే. ఇది 6 లైన్ల డిజిటల్ హైవేగా మారబోతుంది. లోకల్ కనెక్టివిటీలో భాగంగా MMTS రైలు సదుపాయం, మెట్రో రైలు నిర్మాణం ప్రపోజల్లో ఉండడం, ORR, ఔటర్ రింగ్ రోడ్, RRR, రీజనల్ రింగ్ రోడ్, ఇవే కాకుండా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదించి లొకేషన్ సర్వే కూడా ప్రారంభించారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన JP దర్గా, జహాంగీర్ పీర్ దర్గా, కొత్తూరులో అంతర్జాతీయ సంస్థలైన అమెజాన్, PNG, నాట్కో, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు ఉండడం, షాద్నగర్లో స్కూల్స్, హాస్పిటల్స్, మూవీ థియేటర్స్ వంటివి ఉండడం, కమ్మదనంకు జూ పార్క్ షిఫ్ట్ చేయడం, భారతదేశం మొత్తం మీద ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం లేని ప్రాంతం షాద్నగర్. అందుకే అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతం షాద్నగర్. ఇక్కడ పెట్టుబడి పెట్టడం వలన ఫ్యూచర్ డెవలప్మెంట్స్కు డోకా ఉండదు. ఏది ఏమైనప్పటికీ షాద్నగర్ అంటే మరొక హైటెక్ సిటీగా అభివృద్ధి చెందబోతుంది అనేది అక్షర సత్యం. షాద్నగర్ రామేశ్వరం టు మోత్ గనాపూర్ దగ్గర ఉన్న డ్రీమ్ సిటీ వెంచర్లో అన్ని రకముల డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకుని ముడా మరియు TS రేరా గవర్నమెంట్ అప్రూవల్తో గజం కేవలం 11,000 రూపాయలకే అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విజిట్ చేయండి షాద్నగర్ డ్రీమ్ సిటీ వెంచర్. డ్రీమ్ సిటీ వెంచర్లో ఫ్లాట్ తీసుకోవడం అంటే అధిక ఆదాయానికి, రాబడికి బాటలు వేసినట్లే. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నమస్కారం.